డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, ఈ రోజున నాస్తికుడు, మానవతావాది, సామాజిక సంస్కర్త అయినటువంటి ప్రముఖ కవి, ఆంగ్ల కవి షెల్లీ గురించి తెలుసుకుందాం. షెల్లీ ఆయన చాలా పాపులర్. కీట్స్, వర్డ్స్వర్త్, షెల్లీ. ఈ షెల్లీ అసలు పేరేంటి? పర్సీ బిష్ షెల్లీ. ఈయన ఇంగ్లాండ్లో ఫీల్డ్ ప్లేస్ ససెక్స్లో పుట్టారు. ఆయన ఇంగ్లాండ్లో పుట్టారు. అక్కడ ఆయన ఇప్పుడు పుట్టారు 1792 ఆగస్టు 4న పుట్టారు. ఆయన జీవితకాలం ఎంత తెలుసు అసలు? మనం ఇప్పుడు ఈయన గురించి చెప్పుకునేవాడు ఆయన కొద్దిపాటి జీవితకాలంలో ఎంత వండర్స్ చేశారో మనకు అర్థం. 29 సంవత్సరాలు బతికాడు. ఓన్లీ 29 ఇయర్సే ఒక పడవ ప్రమాదంలో మరణించారు ఆయన. 29 ఇయర్స్లో ఏజ్లో మొత్తం 29 సంవత్సరాలు నేను బతికింది. ఆ కాస్త కాలంలో ఆయన చేసిన అమోఘమైన కృషి ఈ రోజుకి ఎంతమందికో మార్గదర్శకం. ఎంతమంది ఆయన 29 సంవత్సరాలు బతికి చెప్పా కదా. ఆయన ఇంగ్లీష్ కవి అయినా, ఆంగ్ల కవి అయినా. ఆయన మొట్టమొదటిలో ఇంగ్లాండ్లో ఈటన్ స్కూల్లో చదివారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ అంటే అంత మేధావులు, బాగా మంచి నాలెడ్జ్గా ఉన్న వాళ్ళు చదువుతుంటారు ఆక్స్ఫర్డ్లో. ఆక్స్ఫర్డ్ స్కూల్లో అతను చదువుకొని ఆ కాలేజీ యూనివర్సిటీలో చేశాడు. ఆయన్ని షెల్లీని, ఈ ఆంగ్ల కవి అయిన షెల్లీని మానవతావాది కవుల్లో అగ్రస్థానం ఉంది. ఆయనకి మానవతావాదం రెండు కూడా. మానవవాదం అంటే మనిషే, మానవవాదం అంటే మనిషే పెద్దానికి మూలం అని. మానవతావాదం కవుల్లో ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఉంది. అంటే చూసుకో, 29 ఏళ్ల వయసులో ఆయన రాసిన పొయిట్రీ, ఇంకా ఆయన పొయిట్రీలో ఎంత గ్రేట్నెస్ అంటే ఆ లిరిక్స్ ఎంత గొప్ప అంటే మ్యూజికల్గా ఒక రకమైన సంగీతం తెలుస్తుంది. మ్యూజికల్గా ఎంత గ్రేట్గా ఉంటాయి. మ్యూజికల్ లిరిక్స్ అంటే మ్యూజిక్లో అతను మామూలుగా కవితలు రాస్తారు, చదవడంలో బాగుంటుంది, పదాడంబరం ఉంటుంది, పదాలతో ఉంటుంది, పదాలతో ఆడుకుంటారని చేస్తారు. కానీ ఆయన పదాలతో ఆడుకోవడమే కాదు, మనసులో హృదయాలనే జయించడం కాదు, ఆ రాసిన ఆ లిరిక్స్, ఆ గేయాలు ఒక మ్యూజిక్ సంగీత దాంట్లో ఒక టాప్లో ఉంటాయి. అంత ఇదిగా ఉంటాయి పేరు అంటే ఆయనకి. ఆయన కవిత్వం దైవభావాన్ని తిరస్కరించింది. దేవుడు లేడు, మేము లేదు పొమ్మంది. దేవుడు అనేది భ్రమాభ్రాంతి తప్ప మరేమి కాదని చాటిన వ్యక్తి షెల్లీ. భ్రమాభ్రాంతి, దేవుడు అబద్ధం అని చెప్పడమే కాకుండా తర్కం, ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలని గొప్పగా చాటి చెప్పిన కవి. ఆయన కవిత్వం మొత్తం ఆయన ఒక రొమాంటిక్ పోయిట్ అంటారు. మన రొమాంటిక్ శృంగార కవి అని తీల్చేస్తారు. ఆయనకి రొమాంటిక్ పోయిట్ అని పేరు వచ్చింది. ఆయనకి రొమాంటిక్ పోయిట్ అంటే ఆయన చెప్పింది ప్రేమ. మానవ సంబంధాల్లో ప్రేమకి ఎంత ఉంది? ప్రేమ, కరుణ. ఉత్తమ మానవ సంబంధాలు కావాలని చాటి చెప్పిన కవి. మనిషికి మనిషి మధ్య మంచి ఎంపతి, సానుభూతి కాదు. సహానుభూతి అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నువ్వు ఫీల్ అయిందని నేను ఎలా ఫీల్ అవుతాను అలా ఉండాలి అని. సహానుభూతి, దాన్ని ఎంపతి అంటారు. ఆ ఎంపతి అనేది షెల్లీ కవితలో కనబడుతుంది. సహానుభూతి, ఎంపతి, సింపతి కాదు. నీ సమస్యని తన సమస్యగా, నీ బాధను తన బాధగా, అలాగే తన అభివృద్ధిని ఎదుటివాళ్ళ అభివృద్ధిగా తీసుకోవాలి, అలా చేస్తారన్నమాట. ఆ రంగా షెల్లీ చేశాడు. ఆయన మతం, రాజ్యాధికారం,
అజ్ఞానంపై తిరుగుబాటు చేసి సమానత్వం, స్వేచ్ఛ చాటాడు. చిన్న వయసులో ఎంత వచ్చిన రెవల్యూషన్ చూడు. ఆయనకి మతం ఎంత మనిషిని బానిసగా చేస్తుంది. నాన్ సెన్స్ మతం అజ్ఞానాన్ని సంబంధించింది ఆయన కొనిపేశాడు. అలాగే రాజరికాలు, అప్పుడు బ్రిటిష్ రాజరికం కదా, ఈ రాజరికాలు, రాజ్యాధికారాలు, రాజ్యపాలన పనికిరాదు. రాజరికాలని చేశాడు. దానికి ఎందుకు చెప్తాను విషయం నీకు ఎలా చేశాడు. ఆయనకి మొత్తం కంప్లీట్ జీవితం అంతా కూడా, ఆయన జీవితంలో బతుకున్నంతకాలం కూడా ఈ రాజుల పాలనలు, రాజుల అహంకారాలు, రాజుల దుర్మార్గాలు, రాజ్యాధికారాలని రాజుకి ఇంత అధికారం ఉంటుందని నాన్ సెన్స్ పనికిరాదు అంటే వరంగా అతనికి ప్రజాస్వామికం కావాలని చాటి చెప్పిన వ్యక్తి. ఇది పనికిరాదు ఏంటని అది ఎందుకో కూడా అతను చెప్తాడు. దేవుడు లేడు, మానవుడే తన భవిష్యత్తుకి శిల్పి. పదే చెప్పాడు. దేవుడు లేడు, మానవుడే తన భవిష్యత్తుకి శిల్పి. తన భవిష్యత్తును మానవుడే తెలుసు. మంచి చేసుకున్నా చెడు చేసి తన చేతిలో ఉంది అంతే. తన భవిష్యత్తు తానే శిల్పి. ఆ రంగా చేసిన వాడు శిల్పి చేసేది. అలాగే షెల్లీ చాలా చిన్నతనంలోనే స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉన్నాడు. పిల్లల్లో ఎలా ఉంటుందనేది చిన్నతనంలోనే అతనికి ఫ్రీగా ఆలోచన వచ్చింది, స్వతంత్ర ఆలోచనలు వచ్చాయి. విద్యార్థి ఉండగా ఆయన ఎప్పుడు పుట్టాడు? 1792లో పుట్టాడు. ఆయన 1792లో పుట్టాడు. 1811 అంటే 20 ఏళ్ల వయసులో, 22 ఏళ్ళ వయసులో ఆయన అప్పటికే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. 22 ఏళ్ళ వయసులో, 20 ఏళ్ళ వయసులో హాస్పిటల్లో చేరాడు. అప్పుడైనా ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం, నాస్తికత్వం అవసరం ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, బుక్ రాశాడు. 20 ఏళ్ళ వయసులో ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం. అప్పుడు ఈ స్టూడెంట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం రాసినందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఆయన రాసిన పుస్తకానికి దాంట్లో ఈ రాజ్యపాలనలు, రాజులు, ఈ మతాలు, ఈ దురహంకారాలు, ఈ స్వేచ్ఛను హరించడాలు పనికి రావు. ఈ మతం మనిషి యొక్క స్వేచ్ఛ హరిస్తుంది, దైవభావం మనిషి స్వేచ్ఛను హరిస్తుంది, రాజరికాలు మనిషిని అణిచిపెడతాయి, మనిషికి స్వేచ్ఛలో కూడా చేస్తాయి. ఆయన స్వేచ్ఛా పిపాసి కనుక ఆయన ఎక్కడ బానిస ప్రవృత్తి ఉందో, ఎక్కడ బానిస భావం ఉందో, ఎక్కడైతే దుర్మార్గం ఉందో, దుష్టత్వం ఉందో, ఎక్కడ దౌర్జన్యం ఉందో అన్నిటిని ఆయన ఖండించారు. అణిచివేత పనికి రాదు, స్వేచ్ఛ కావాలి మనిషికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం చాలా పాపులర్. షెల్లీ రాసిన పుస్తకం ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం అనేది చాలా పాపులర్. ఆయన ఫ్రీడమ్ మనిషి యొక్క స్వేచ్ఛ కావాలని చాటి చెప్పిన వ్యక్తి అన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తే ఏదో ఇబ్బంది వల్ల. పైగా ఆయన ఎప్పుడైతే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బహిష్కరింపబడ్డాడో దానికి ఇంకా మనిషి తిరుగుబాటు చేసుకున్నాడు. ఆయనలో ఇంకా ఒక స్వేచ్ఛా యోధునిగా నిలిపింది. స్వేచ్ఛా యోధునిగా, తర్క స్వేచ్ఛా యోధునిగా అది పిలువబడ్డాడు. ఇతని తక్కువ చూడాల. పైగా ఒక వీరుడిగా, ఒక లాజికల్ థింకింగ్, ఒక ఫ్రీడమ్ కోసం చేసే మనిషి అని తర్క స్వేచ్ఛా యోధుడిగా పేరు పొందాడు. చేసి ఆయన ఎప్పుడైతే యూనివర్సిటీని బహిష్కరించారో ఆయన జీవితాన్ని ఇంకా మార్చేసింది. అంటే 20 వయసుకే మార్పు వచ్చినలో ఆయన మతానికి, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు గట్టిగా. మతం పనికిరాదు, ఈ రాజపాలన పనికిరాదు అన్నాడు. తన జీవితం అంతా తర్క స్వేచ్ఛ, లాజికల్ థింకింగ్ అండ్ ఫ్రీ విల్ అండ్ మానవత సమానత్వం కోసం పోరాడాడు. ఏంటి? లాజికల్ థింకింగ్ కావాలి, మానవత్వం కావాలి, ఈక్వాలిటీ కావాలి, అందరు మానవులంతా ఒక్కటే అని మీద పోరాడు. 20 ఏళ్ళ వయసులో చూడంటే మనం అందరం కూడా
ఈ బేసిక్ ఈరోజు యువత ఏంటి ఆలోచించడం అని ఎంతో శక్తి సామర్థ్యం అంటే మనిషిలో ఎంతో ఉంటుంది శక్తి సామర్థ్యం, దాని వెలికి తీసుకురావడంలో ఉంది అంతా. సరైన పంథాలు ఆలోచిస్తే ఎలాంటి వాళ్ళైనా సరే తయారవుతారు. దానికి ఇంకా షెల్లీ మానవతా తత్వం ఏంటి ఇంత చెప్పాను కదా, అతను చెప్పినది చెప్పాడు కదా, ఆయన మా తర్క స్వేచ్ఛ కావాలి, మానవత్వం కావాలి, సమార్థం కావాలంటే పోరాడు. మానవతత్వం ఏంటి, మానవతా తత్వం ఏంటంటే మానవ సమాజం పురోగతి అని, మన హ్యూమన్ సివిలైజేషన్ అంతా పురోగతి అంతా తర్కం, ప్రేమ, శ్రమ, కరుణ వల్ల జరుగుతుంది. దేవుడి దయ వల్ల కాదు. మన సివిలైజేషన్ ఏదైతే నాగరికత అభివృద్ధి కావాలంటున్నామో, నాగరికత ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదంతా డెవలప్మెంట్ అంతా సివిలైజేషనే అంటాం కదా. ఈ సివిలైజేషన్ అంతా పురోగతి ఎలా వస్తుంది, నాగరికత పురోగతి అంతా లాజికల్ థింకింగ్తో వస్తుంది, ప్రేమ వల్ల వస్తుంది, ప్రేమ వల్ల, తర్వాత శ్రమ చేయడం వల్ల వస్తుంది, కరుణ వల్ల వస్తుంది, అంటే ఎంపతి అలా పెరుగుతుంది. దేవుడి దయ వల్ల కాదు, నీ కృషి వల్లే, నీ భావాల వల్లే సమాజం ముందుకు వెళుతుంది, కానీ దేవుడు కూడా చేస్తాడని కాదు, దేవుడు లేదు. మతం ఇంకా రెండు ఏంటనేది, మతం, రాజ్యాధికారం, అజ్ఞానం, ఇవన్నీ మనిషిని బానిసకు పెంచేసే అధికారం. మనిషి మతం, అలాగే రాజ్యాధికారం అంటే రాజుల పాలన, అజ్ఞానం ఇవన్నీ మనిషిని బానిసగా ఉంచుతాయి. అది వీటి నుంచి బయటపడు. మతాన్ని వీడు, రాజుల పాలన పోగొట్టు, అజ్ఞానాన్ని బయటపడు, అప్పుడు నువ్వు చక్కగా ఉంటావు. నీలో స్లేవ్ మైండ్ పోతుంది. నో స్లేవ్ మైండ్. అలాగే నిజమైన నీతి దైవభీతితో కాదు, మనుషుల పట్ల ప్రేమతో పుడుతుంది, ప్రేమలో పుడుతుంది. నిజమైన నీతి అనేది దైవభీతి వల్ల కాదు, దేవుని ప్రార్థనతో దేవుని శిక్షిస్తాడు, ఇలా చేయాలి అలా చేయాలని కూడా కాదు. నీతి ప్రవర్తన దేవుడి భయం వల్ల, దైవభయం వల్ల నీతి ఉంటూనే ఉంటారు, అలా కాదు. మనుషుల పట్ల ప్రేమతో ఉంటూ వస్తుంది నిజమైన. ఎదుటి వాళ్ళ ప్రేమతో నువ్వు వ్యవహరించు, నిజమైన నీతి వస్తున్నప్పుడు. ఎదుటి వాళ్ళు నువ్వు ప్రేమగా ఉంటే, నువ్వు మంచి ప్రేమగా నడుపు, నువ్వు ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయవు కదా. నువ్వు ఎవరిని మంచిగా ప్రేమిస్తుంటావు, అభిమానిస్తుంటావు, ఆదరిస్తుంటావు, నీకు ఎప్పుడు తప్పు చేయవు, మంచి చేస్తావు. నీతి అంటే ఏంటి? చక్కగా చేయడం, చేసి చెప్పడం, అంతే కదా నీతి. మనిషి చెప్పడం, బాగా సంతోషంగా ఉండడం, కలిసి ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, మంచి చేయడం. నువ్వు మనిషిని ఎప్పుడైతే నువ్వు మన ప్రేమతో ఉంటావో, ఎవరితో అభిమానంగా ఉంటావో, నువ్వు అంతా మంచి చేస్తావు. నీతి అంటే మంచే. నీతి అంటే ఏం కాదు, వాళ్ళకి ఏమిటి, వాళ్ళకి సహాయం అందించడం, ప్రేమగా ఉండడం, ఆదుకోవడం, సహాయం చేయడం, ఇదే నీతి కదా, ఇంకేం కాదు కదా. ఇదే నీతి అంటే, చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. దేంట్లో చూస్తుంది? ప్రేమతో ఉంటుంది. అంటే మనిషితో ప్రేమగా ఉండు, అదే నీతి. అందుకని రొమాంటిక్ పోయిట్ అంటే మామూలు శృంగారం, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ రొమాంటిక్ కాదు. ఈయన రొమాంటిక్ అనేది ఎక్కడ చూపించాడు? హ్యూమన్ రిలేషన్స్లో, మానవ సంబంధాల్లో ప్రేమను చెప్పాడు. ప్రేమ ఆయనంతా మానవ సంబంధాలు, ప్రేమ అంతా కూడా చూపించాడు. దట్ ఈజ్ షెల్లీ. ప్రేమ అంటే అది, మానవ సంబంధాల్లో ప్రేమ, అభిమానం, ఆదరణ, సహకారం, సహాయం. అది ఇక షెల్లీ రచనలో ఏంటంటే ముఖ్యంగా ఇంత విషయాన్ని బతి 29 సంవత్సరాలే. ముఖ్యంగా ఆయన రచనలో ఎక్కడంటే దోపిడీ, మత బానిసత్వంపై తిరుగుబాటు. ఎక్కడ దోపిడీ సరే సహించడం, మత బానిసత్వం, మతానికి బానిసగా ఉండడం, మత బోధనలకు బానిసగా, దేవుడికి బానిసగా ఉండడం అనేది ఒప్పుకోడు. ఇలాంటి పూజారులు, రాజులు, మత నాయకులు ప్రజల మేధస్సుని బంధించారని స్పష్టంగా చెబుతాడు. వీళ్ళు పూజారులు కానీ, రాజులు కానీ, మత నాయకులు కానీ ప్రజలని బుర్ర పని చేయకుండా బానిసలుగా ఉంచుతున్నారు అని
చెప్తాడు స్పష్టంగా. మొత్తం పూజారులు, రాజులు, మత నాయకులు ఈ ముగ్గురు మనుషుల్ని చెడగొట్టే మనుషులండి. వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించకుండా ఉంచుతారు. స్వేచ్ఛగా ఆలోచించినవారు మూఢత్వంగా ఉంచుతారు. కరెక్టే. నువ్వు ఏ మత బోధనలు, ఏ మఠాధిపతి మాటలను అన్నివే చెబుతారు. మనిషికి ఆలోచించే శక్తి లేకుండా చేస్తారు. బానిసగా ఉంచుతారు పనికిరాని భావాలకి. షెల్లీ తొలి రచన ఏంటంటే 1813లో రాశాడు. అంటే ఆయన 22 ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసులో క్వీన్ మాబ్ అని ఒక రచన రాశాడు. క్వీన్ మాబ్ అనేది మాట అది. ఇందులో రాజ్యాధికారం, మతం, ధనాసక్తి వంటి చెడులను తీవ్రంగా విమర్శించాడు. క్వీన్ మాబ్ అనే దాంట్లో రచనలో రాజ్యాధికారం, రాజుల అధికారం, మతం, ధనాసక్తి, డబ్బు మీద ఆసక్తి వంటి చెడుల్ని తీవ్రంగా విమర్శించాడు. ఇంకా రోమాంటిక్ పోయిట్ అని చెప్పుకుంటాం కదా. షెల్లీ దృష్టిలో ప్రేమ అంటే అది మనిషి పట్ల అనురాగం, దయ, సహానుభూతి, మానవతా నీతి మూలం. ఎంపతి మనతో చెప్పుకుంటూ ఉన్నాం. రోమాంటిక్ పోయిట్ అంటే ది మాస్క్ ఆఫ్ ఎనార్కీ అని ఇంకోటి రాశాడు. ఇంకో పుస్తకం ది మాస్క్ ఆఫ్ ఎనార్కీ. ఇందులో ఆయన అహింసాత్మక తిరుగుబాటు, మానవ ధైర్యం కీర్తించాడు. ఏదైనా సరే తిరుగుబాటు చేసి హింసాపూర్వకం చేయమని చెప్పాల. అహింసాపూర్వం గాంధీ గారు ఏం చెప్పారో ఈయన కూడా అలా చెప్పాడు. అహింసాత్మక తిరుగుబాటు అంటే అప్పుడు ఇంకా గాంధీ లేడు. గాంధీ ఉద్యమం ఇంకా కాదేవాళ్ళ. ఈయన దేనికి అప్పటికే ఆయన రాసిన ఆయన అహింసాత్మక తిరుగుబాటు, మానవ ధైర్యం కావాలి. మానవ ధైర్యం, ఒక నిజం చెప్పాలంటే మనిషికి ధైర్యం కావాలి. ఒక అహింసాత్మకమైన మనకి ధైర్యం కావాలి. అంటే అహింసంగా మానవ ధైర్యం గురించి చెబుతాడు. ఇక ఒకటి ప్రబోధించాడు ఆయన. నిద్ర లేచే సింహంలా లేచి నిలబడు. ఎవరైనా ఇచ్చిన పిజ్జాంట్ కూడా నిద్ర లేచిన సింహం. నిద్ర లేచి అంటే పాపం అప్పటికే కాస్త కడుపుండి అది భుజించి పడుకుని లేచింది. లేచాక మనకు ఎనర్జీ వస్తుంది. నిద్రపై లేచాక ఎనర్జీ వస్తుంది. అంచేత నిద్ర లేచే సింహంలా లేచి నిలబడినాడు యూత్ని. నిద్ర లేచిన సింహంలా నిలబడు ఆ మనుషుల. ఇక మతంపై చాలా తీవ్రమైన విమర్శ చేశాడు. షెల్లీకి మతం అనేది భయాన్ని పెంచే అజ్ఞానం. షెల్లీ ఆశాజీవి. ఆయనకు మానవతపై అపారమైన విశ్వాసం ఉంది. మానవత్వం తప్పకుండా ఎప్పటికైనా మానవత్వం వర్ధిల్లుతుంది. షెల్లీ దృష్టిలో భవిష్యత్తులోని ఒక న్యాయమైన ప్రపంచం సాధ్యమే. ఎప్పటికైనా సరే ప్రపంచం రాబోయే యుగం నాస్తికత్వాన్ని ఎలా అంటాం ఆరంగానే ఆయనకి భవిష్యత్తులో ఒక న్యాయమైన ప్రపంచం సాధ్యం అవుతుంది. మంచి అంత నీతి, నిజాయితీ, మానవత్వంతో కూడా ప్రపంచం వస్తుంది. ఆయన ఆశాజీవి షెల్లీ. రాజులు లేని ప్రపంచం. కరెక్టే, ఆల్రెడీ రాజులు పోతున్నారు అక్కడ. రాజులు లేని ప్రపంచం, మత పీడన లేని ప్రపంచం. మతాధిపతులు, వారి మతానికి ప్రాబల్యం లేకుండా మత పీడన లేని ప్రపంచం, ప్రేమ, తర్కం ఆధారంగా నడిచే మానవ సమాజం ఆయన ఆశ. ఆయన కలలుగంటున్న ప్రపంచం, ఆయన కలలుగని ప్రపంచం, రాజులు లేని ప్రపంచం, మత పీడన లేని ప్రపంచం, ప్రేమ, తర్కం ఆధారంగా నడిచే మానవ సమాజం. ఆ రకంగా ఆయన షెల్లీ రాసిన వ్యాసాలు ఏంటి? ది నెసెసిటీ ఆఫ్ ఎథిక్స్ చెప్పాం కదా. ఆధారం లేని విశ్వాసం తర్క విరుద్ధం. ఏదైనా ఆధారం తెలిసింది, లేకపోతే లాజికల్గా తీసేది పక్కన భారీ. అలాగే డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ అని 1820 రాశాడు. డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీని కవులు ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్, మోరల్ బ్రాండ్ అంబాసిడర్స్. పోయిట్స్ ఆ రోజున మంచి కీట్స్ కానీ, వర్డ్స్వర్త్ కానీ, షెల్లీ కానీ ఇటు మంచి పోయిట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నాడు? కవులు ప్రపంచానికి మోరల్ బ్రాండ్ అంబాసిడర్స్. నీతికి, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్స్. వారు మానవ కరుణను మేలుకొల్పుతారు. ఇక క్రిస్టియానిటీ మీద పుస్తకం రాశాడు. ఆన్ క్రిస్టియానిటీ అనే పుస్తకం రాసి క్రైస్తవ మతం
మానవ నీతిని కుళ్ళించింది అన్నాడు. క్రైస్తవ మతం మానవ నీతిని కుళ్ళించింది. నీతి అని చెబుతారు కదా, ఆ నీతిని కుళ్ళబెట్టింది. దానివల్ల నీతి రాలా, క్రిస్టియానిటీ వల్ల నీతి రాలా, నీతిని ఇంకా కొల్లబెట్టింది. యేసు దేవుడు కాదు. ఆయన రాసిన పుస్తకంలో ఆన్ క్రిస్టియానిటీ రాసినలో యేసు దేవుడు కాదు, సంస్కర్త మాత్రమే. నిజమే. అప్పుడు దేవుడు అప్పుడున్న రాజుల మీద తిరుగుబాటు చేశాడు, వాళ్ళ యొక్క ఆధిపత్యం తిరుగుబాటు చేశాడు. అంటే సంస్కర్త. యేసు దేవుడు కాదు, అదంతా సంస్కర్త మాత్రమే. ఒప్పుకున్నాడు. తిరుగుబాటు చేశాడు కదా, వీళ్ళంచే దాచాడు. అంటే క్వీన్ మాబ్ అనేది మత రాజ్యాధికారం తొలగితే మానవ సమాజం సృష్టిమవుతుంది. మతం రాజ్యాధికారం, మతం పోతే, రాజుల పాలన పోతే మానవ సమాజం చక్కగా ఉంటుంది అని ఆ క్వీన్ మాబ్ అన్నట్టు రాశారు. అలాగా ఈ రంగా చూసినట్లయితే షెల్లీ ఆలోచనలు తర్వాతి శతాబ్దంలో సామాజిక సంస్కర్తలని తర్కవాదులకి ప్రేరణగా మారాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆయన బతికింది 29 సంవత్సరాలే, కానీ షెల్లీ ఆలోచనలు తర్వాతి శతాబ్దాల్లో సామాజిక సంస్కర్తలకు తర్కవాదులకు ప్రేరణగా మారాయి. షెల్లీ కవిత్వం ఇప్పటికీ మానవ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడే ప్రతి మనసులో ప్రతిధ్వనిస్తోంది. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చూడు ఆయన. మానవత్వం, సమానత్వం, ప్రేమ, కరుణ, నీతి, నిజాయితీ. దానికి ఈ నీతి ఉండాలంటే మతం పనికిరాదు, మతం అజ్ఞానం సంబంధించింది. రాజ్యాధికార పాదులు పనికిరాదు, మతాధిపతులకు పనికిరారు, వాళ్ళ మనుషుల బానిసభావం తీసుకుని స్వేచ్ఛగా ఆలోచించు, తర్కంగా ఆలోచించు, లాజికల్ థింకింగ్ తెచ్చుకో. అది షెల్లీ. ఈ రంగం వాళ్ళందరి వల్లే ఈ సమాజం ముందుకు వెళ్తుందమ్మా. చేశారు కమిటెడ్గా వాళ్ళ సమాజాన్ని ఉన్నతమైన దృష్టితో, మానవతా దృక్పథంతో అభ్యుదయంగా ఆలోచించారు. వాళ్ళ ఆలోచన పెట్టే మనిషి ఇంకా వస్తుంది. నిజమే, రాబోయే యుగం నాస్తికత్వాన్ని, రాబోయే యుగం నవయుగం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.